అందరికీ నమస్కారం అండి. ఏపీ లిక్కర్ స్కామ్ నిజంగా ఇప్పుడు ఇది స్టేట్‌లో చాలా హాట్ టాపిక్‌గా ఉందండి. ఎందుకంటే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ సుమారుగా 3,500,00,00,000 చాలా పెద్ద భారీ అవినీతి జరిగినట్టుగా ఇప్పుడు సిట్ అన్నది నిర్ధారించి సుమారుగా 25, 26 మందిని ఇప్పటికే రిమాండ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు రీసెంట్‌గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని కూడా రిమాండ్ చేశారు. అయితే ఇందులో అంతిమ లబ్ధిదారుడు ఎవరు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్ని వేళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయండి. ఈ కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయండి. ఈయన ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు కానీ ఆ అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే నిజంగా పార్టీలు ఎంతవరకు అంత సాహసం చేయగలవా అన్నది చూడాలి. కాకపోతే మనం గతంలో ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసామండి. కేవలం ఆ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేవలం 100 కోట్ల లావాదేవీలు జరిగినటువంటి అభియోగం మీద సుమారుగా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద వ్యక్తులను కూడా ఇందులో ఇరికించడం జరిగింది. దానికి అక్కడ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ఆయన అరవింద్ కేజ్రీవాల్, అలాగే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ లిక్కర్ స్కాము 3,500 కోట్ల భారీ కుంభకోణంగా చెప్పుకోవచ్చండి. నిజంగా ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కానీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇందులో తమ పాత్ర మాత్రం ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి కేసుగానే చెప్పుకోవాలండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంత ఆషామాషిగా ఈ కేసును విడిచిపెట్టేటువంటి అవకాశాలు ఏమి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అల్టిమేట్ గా బంధించగలిగేటువంటి కేసే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ బీజేపీని కూడా అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీ గవర్నమెంట్ మంచి సపోర్ట్ ఇస్తుంది ప్రత్యక్షంగా పరోక్షంగా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు సెంటర్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది కాబట్టి ఈయన విజ్ఞప్తి మేరకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ చేసే సాహసం చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సైకలాజికల్ గా ప్రిపేర్ అయ్యి కనిపిస్తున్నారండి. ఎందుకంటే అరెస్ట్ చేసే సూచనలు ఆయనకి మరి తెలుస్తున్నాయేమో తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే జనాల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక నెరేటివ్ అయితే జనాల్లో తీసుకువస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు ప్రతిఫలం ఇస్తుందా అన్నది వేచి చూద్దాం. అందరికీ నమస్కారం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి అండి.